సార్ ఈ మధ్యకాలంలో 'దండోరా' సినిమా ఈవెంట్‌లో మహిళల డ్రెస్సింగ్ గురించి హీరో శివాజీ గారు ఒక కామెంట్ చేశారు. సో, ఆయన చేసిన కామెంట్ అంతా బావుంది. అందులో స్త్రీని ఒక ప్రకృతితో వాళ్ళని పోల్చాడు. అదేవిధంగా ఆయన ఒక మాట టక్‌మని వదిలేశాడు. ఆ సామాన్లన ఆ! ఆ సామాన్లనే మాట. దాంతోటి టోటల్‌గా ట్రోల్ అయ్యాడు ఆయన. దానికి ఫస్ట్ రియాక్షను మన యాంకర్ అనసూయ గారు. ఆవిడేదో పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతుందని చాలామంది కూడా రకరకాల కామెంట్లు పెట్టారు. ఎందుకంటే నేను ఒక హీరోయిన్ అని ఆమె అంది. ఆమె హీరోయిన్‌గా ఎక్కడ నటించలేదు. ఆమెన్నీ కూడా వ్యాంప్ క్యారెక్టర్లు ఎక్కువ చేసింది అనేది కూడా రకరకాల కామెంట్లు పెట్టారు. సో, ఆమె రియాక్షన్‌ని ఆధారంగా చేసుకొని అందరూ కూడా శివాజీకి ఫుల్ సపోర్ట్ వచ్చింది. ఆమెను విభేదిస్తూ ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ చేశారు. మధ్యలో ఒక కాంగ్రెస్ నాయకురాలు సంజయ్ రెడ్డి గారు అనే ఒక ఆవిడ బాగా మాట్లాడారు. ఆవిడ కూడా విపరీతమైనటువంటి రెస్పాన్స్, ఆవిడకి కూడా సపోర్ట్ వచ్చింది. అనసూయ గారినే విభేదిస్తూ ఆవిడని సపోర్ట్ చేశారు. సో, ఇప్పుడు ఆవిడ ఏంటంటే అనసూయ గారు మొత్తం అన్ని ఛానళ్ళకి ఎవరైతే ఏ ఛానల్లో ఆవిడ మాట్లాడిందో అన్నింటికి నోటీసులు పంపుతున్నారని తెలిసింది. అదేవిధంగా కేసులు కూడా పెడుతున్నారని తెలిసింది. సో, ఏంటి ఆ ఇష్యూ మీద ఏం మాట్లాడతారు మీరు ఒక సామాన్యుడిగా? వాస్తవంగా శివాజీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అమ్మ, మనము ఎంత నిండుగా కప్పుకుంటే ఆడబిడ్డకి అంత గౌరవం వస్తుంది. వాస్తవంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. ఒక అమ్మాయి అర్ధనగ్నంగా రోడ్డు వంటి వెళ్ళిపోతే మనం నలుగురు మగవాళ్ళు కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడుకుంటాం. అరే ఏంట్రా, సిగ్గుబిడం లేదా, దీనికి బుద్ధి లేకుండా ఇలాగా అర్ధనగ్నంగా వెళుతుంది, అలాగే ఆ డ్రెస్ ఏంటి అంటాం. అలాగే కొంతమంది నాలాంటి అంటారు, ఒరే దీనికి బుద్ధి లేకపోతే పోయింది, వాళ్ళ తల్లిదండ్రులకన్నా బుద్ధి జ్ఞానం ఉందా అని దీని గురించి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. అదే వాస్తవాన్ని అమ్మ ఇలా అనుకుంటారు. కాబట్టి బంగారు తల్లులు, మీకు మంచి స్వేచ్ఛ ఉంది, మంచి గ్లామర్ ఉంది, ప్రకృతిలో మీరు మమేకం, మీరు అంత అద్భుతమైన స్త్రీత్వాన్ని బజారుకి ఈడ్చకండి అని మధ్యలో మాట్లాడుతూ సామాను గురించి ఏదో మాట్లాడాడు. అది పొరపాటున తన నాలుగు ఖర్చుకొని చెప్పాడు. తర్వాత తప్పు అని చెప్పాడు. ఏదేమైనా ఆడబిడ్డల భవిష్యత్తు బాగుండాలని, వారు గౌరవంగా సాంప్రదాయంగా ఉండాలనే ఆలోచనతో ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిలా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా చెప్పాడు అతను. ఇది వాస్తవం. తగుదునమ్మా అని మన అనసూయ గారు వచ్చారు. వచ్చి, అంటే అనసూయ గారు అంటే మాకు తెలుసు, ఎందుకంటే మా జనరేషన్ మహాపతివ్రత ఆమె. కాకపోతే నేనేమంటానంటే, ఏం లేదు, అసలు సంబంధమే లేని విషయానికి వచ్చేసి ఆడవాళ్ళని అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. ప్రపంచం, ఆయన ఏదో హీరోయిన్ గురించి మాట్లాడాడు. ఎందుకంటే లుల్లు మాల్లో ఒక సంఘటన జరిగింది. ఆపు డ్రెస్లో అర్ధనగ్నంగా వస్తున్న ఒక హీరోయిన్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి అటు వెనక ముందుకు లాగారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు గౌరవంగా ఉంటే మీ గౌరవం మీకు దక్కుతుందమ్మా అని చెప్పిన మాటకి ఈమెదో గొప్ప పతివ్రతలాగా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ఈమె వచ్చేసి ఇష్టానుసారంగా మాట్లాడేసిన తర్వాత ఆ శివాజీ గారి ఏదో తప్పు చేస్తున్నట్టు, శివాజీ గారు తప్పు మాట్లాడినట్టు, సమాజాన్ని చెడు మాట చెప్పినట్టు మాట్లాడింది. ఓ చక్కటి మాట చెప్తే చెడు ప్రభావం తీసుకుంది. దాని మీద ఆమె రోడ్డును పడింది. ఫోన్లే రోడ్డును పడింది, ఇప్పటికైనా నోరు మూసుకుని ఉంటుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఉండకుండా వేళ 40 మంది 30 మంది కేసు పెట్టడానికి సిద్ధమైంది. అంటే ఆమెకు డబ్బులు ఎక్కువైపోయాయి, ఆమెకు డేట్స్ ఎక్కువైపోయి, డబ్బులు ఎక్కువైపోయి, కళ్ళు కనిపించడం మానేసింది. కాబట్టి ఏదేమైనా ఆమె గర్వం అణగాలంటే ఆమెకు అవకాశాలు తగ్గాలంటే ఇలాంటి ఇప్పుడు ఆమె గర్వం తగ్గాలంటే అవకాశాలు రాకూడదు. ఖచ్చితంగా ఈమె జీవితం పతనం అయిపోవడం దగ్గర పడింది. కాబట్టి మంచి చెప్పినటువంటి దేవుడు లాంటి శివాజీ గారిని ఇష్టానుసారంగా మాట్లాడింది. ఈవేళ ప్రజా ఆగ్రహానికి గురయ్యి ఈవేళ ఏం చేయాలో అర్థం కాక, ఎలా చెప్పాలో ఎక్స్ప్రెషన్ తెలియక ఏడుస్తూ ఎదముక్కుతూ ఇంతమంది మీద కేసు పెట్టింది. కేసు పెట్టి ఏం చేస్తావు? ఏమన్నారని చేస్తావు? ఏమన్నా అన్నారా? నేను తిట్టారా? నిన్నేమనలేదా? అలా ఇప్పుడు బట్టలు ఏదో అంటారు, మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందంటే ఒక ఆడదాని స్త్రీ చీర లాగినందుకు అని చెప్పి అనుకున్నాం అప్పట్లోని. ఇప్పుడు బట్టలు నిండుగా కప్పుకోండమ్మా అంటే పెద్ద యుద్ధం జరిగిపోతుంది. ఇది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. చాలా అన్యాయంగా ఉంది. అలా చేస్తుంటే తీసుకెళ్ళి ఆడబిడ్డలను కూడా చూడకుండా వెళ్ళి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. తన జీవితాన్ని తనే నాశనం చేసుకోబోతుంది అనసూయ. ఖచ్చితంగా భస్మాసుర హస్తంలో మారి తన నెత్తి మీద తన చెయ్యి పట్టుకుని నాశనం కాబోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. నువ్వేమీ చేయలేవమ్మా. సమాజంలో సెలబ్రిటీ కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. బిడ్డల భవిష్యత్తు బాగుండే విధంగా మాట్లాడాలి. సూచనలు ఇవ్వాలా. అంతే తప్ప ఎవరో సూచనలు ఇచ్చిన వాళ్ళని అది కరెక్ట్ కాదని ముందుకొస్తే ఎదవైపోతారు. కొంతమంది నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు
ఎదవలు అయిపోయారు. ఈవేళ నువ్వు ఎదవైపోయావు. ఖచ్చితంగా నీ మీద నీకు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనసూయ గారు ఆ కేసులు గట్రా పెట్టకండి, లేకపోతే మీ జీవితం సంగనాకపోవడం ఖాయం.